హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మనకి కార్తీక మాసం కదా, సో ఒక రోజు వీలు చూసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఈ రోజు వచ్చి కుదిరింది మాకు సత్యనారాయణ స్వామి వ్రతం, అండ్ అలానే ఏకాదశి కూడా కలిసి వచ్చిందనమాట. సో అందుకనే కలిసి చేసుకుంటున్నాం మేము ఇది. సో అండ్ దట్టు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జర్మనీలో అంటే ఇక్కడ మనకి అంతా కూడా ఇండియాలో ఉన్నట్టు వీలు పడదు కదా. సో దానికోసం మేము ఆన్లైన్లోనే ఇండియా నుంచి మా పంతులు గారు ఉంటారు కదా, ఆయనే చేయించారనమాట వీడియో కాల్లో. సో అంతా కూడా బాగా జరిగింది. అదంతా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో పొద్దున్న లేచైతే నేను అన్ని సర్దుకుంటున్నాను అనమాట. మేము ఇది సాటర్డే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అన్నీ ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నాము. అండ్ మాకు టైం కుదరలే అనమాట, వర్కింగ్ అది చేసుకుంటూ ఉన్నాము. ఆ వీక్ అంతా కూడా బాగా సిక్ అయి ఉన్నాం అనమాట. సో వ్రతానికి సరిపడా సామాన్లే తెచ్చుకుని ముందు పెట్టేసుకున్నాం ఇంట్లో. అయితే వ్రతం అయితే లేట్ అవ్వకుండా ఎర్లీగానే పెట్టేసుకున్నాం అనమాట. అంటే మనకి ఇండియాలో మధ్యాహ్నం అవుతుంది. సో పంతులు గారికి కూడా ఆ టైం అయితే వీలుగా ఉంటుందని చెప్పన్నారు. సో అందుకే పొద్దునే లేచి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో ఇంకా బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకునే టైం కూడా లేదనమాట ఆ రోజు మాకు. సో పొద్దున్నే చేసుకోవాలి కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇవైతే ముందు రోజు రాత్రి అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని అండ్ తర్వాత ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట. అండ్ మీరు చూస్తుంటే నేను ఆల్రెడీ ప్రసాదం చేస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడే కాబట్టి ఇంకా మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం ఉంటుంది కదా గోధుమ నూకతో, సో అదే చేస్తున్నాను అనమాట మనకి ప్రసాదం సింపుల్గా. సో నేను ముందుగా అయితే రవ్వ వేసుకుని ఒక 2 కప్స్ రవ్వ చేశాను అనమాట. అదైతే కొంచెం ఆవు నెయ్యిలో వేసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను, అది బాగా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా. అండ్ ఇందులోకి నేను యూజ్ చేసేది ఇలా పూజలు అది ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపం అది పెడతాం కదా, అదైతే నేను ఇండియన్ స్టోర్లో అయితే అలవాటు చేసుకోలేదు, బట్ ప్రసాదాల్లో కూడా వాడతా కాబట్టి ఇంకా నేను డిఎం నుంచి తెచ్చుకుంటున్నాను అనమాట. ఇంట్లో కూడా చేస్తాను గీ, బట్ డిఎంలో అయితే రెడీగా ఒక జార్ ఉంటుంది, అదే తెచ్చి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మీకు వ్లాగ్లో కూడా చూపించాను. ఇంకా ప్రసాదం తొందరగా అవ్వాలని చెప్పి పక్కన రోస్ట్ చేస్తుండగానే పాలు కూడా కాచుకుంటున్నాను అనమాట పక్కన, సో దట్ అవి వేడై ఉంటాయి అని చెప్పేసి టైంకి. సో ఆవు పాలదే అనమాట మనకి ఇక్కడ దొరికేది. యూజువల్గా అంతా ఆవు పాలు, ఆవు పెరుగు అన్నీ ఇవే ఉంటాయి అనమాట మనకి. అంటే మెయిన్ మనకి ఇలా వ్రతాలు అవి ఉన్నప్పుడు మెయిన్ ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ ఉండాలంటారు కదా. సో ఇక్కడ మనకి ఇంకా అన్నీ దొరికేవి ఆవువే కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు, పాలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ. సో నేనైతే 2 కప్స్ రవ్వకి 6 కప్స్ అయితే నేను లిక్విడ్ తీసుకుంటున్నాను అనమాట. ఐ మీన్ ఇంకా వాటర్ అండ్ పాలు మిక్స్ తీసుకుంటున్నాను. యూజువల్గా అయితే మా మమ్మీ అయితే ఓన్లీ మిల్క్తోనే చేస్తుంది, బట్ వాటర్ కూడా మిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరీ ఎక్కువ మిల్క్ది డామినేట్ చేయకుండా అని చెప్పి నేనైతే 1:1 రేషియో లాగా యూజ్ చేశాను అనమాట. 6 కప్స్ వేసాను మొత్తం, 3 కప్స్ పాలు అండ్ 3 కప్స్ వాటర్. సో 2 కప్స్ రవ్వకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఆల్రెడీ ప్రసాదాలు అవి చేసే వాళ్ళకి చాలా తెలిసే ఉంటుంది ఇదంతా కూడా, బట్ ఎవరికన్నా కొత్తగా చూస్తూ తెలియకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అవుతుందని చెప్పి జస్ట్ చెప్తున్నా అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు రావు. సో చేస్తూ ఉండగా నెమ్మదిగా వస్తాయి కదా. సో ఈసారి అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి అనుకున్నా అనమాట. అంటే బాగా నచ్చింది నాకు. సో అందుకే మీకు కూడా చెప్తే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా అనమాట. సో అది ప్రసాదం అయితే అలా జరుగుతుంది అనమాట. రవ్వ కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా నేను నెయ్యి యూజ్ చేస్తానని, ఆవు నెయ్యి ఇదే అనమాట, డిఎంలో దొరుకుతుంది. సో ఇదైతే నాకు దేవుడికి దీపారాజనకి అవంతా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా నేను రవ్వ అయితే రోస్ట్ అయిపోయిన తర్వాత పాలు అవి వేడైపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అందులో వేసేయడమే అనమాట. బట్ మెయిన్ ఏంటంటే మనం ఇది కలపడమే కావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో వేసిన తర్వాత రవ్వ వేడిగా ఉంటాయి కదా పాలు, సో అందులో మనకి లంప్స్ లేకుండా కలవాలి బాగా. సో అది కలపడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. నాకైతే మెయిన్ ఆ స్పాచులా బాగా యూజ్ అవుతుంది దీనికి కలపడానికి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత లంప్స్ లేకుండా అవుతుంది అనమాట. సో ఇది మాత్రం జాగ్రత్తగా కలుపుకుంటే ప్రసాదం మనకి చాలా క్విక్గానే అయిపోతుంది. అండ్ దట్టు కూడా ఈ రోజు వచ్చేసి ఓన్లీ మేమే ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట. ఎవరిని గెస్ట్స్ అయితే ఏమి ఇన్వైట్ చేయలేదు. మేము ఈ వ్రతం అనుకున్నది కూడా అప్పటికప్పుడే అనుకున్నట్టే అనమాట, ముందుగా ప్లాన్ అది ఏం లేదు. సో సింపుల్గా ఇంట్లో చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. ఫస్ట్ టైం వచ్చేసి ఇంట్లోకి మేము కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు మేము చేసుకున్నాము అందరినీ పిలుచుకుని. అండ్ తర్వాత మళ్ళీ ఇదే అనమాట సెకండ్ టైం మేము చేసుకోవడం. అండ్ మాకు కార్తీక మాసంలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు చేయించుకోవాలనిపించి చేసుకున్నాం అనమాట. సో సిక్కుండి అందరం కూడా జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మేమైతే గెస్ట్ని కూడా ఎవరిని అలా ప్లాన్ చేసుకోలేదు. ఇంట్లో మంచి రోజు చూసుకుని పూజ చేసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకనే ప్రసాదాలు అవన్నీ కూడా ఎక్కువ ఉండవు, చాలా సింపుల్గానే ఉంటుంది మా వ్రతం వచ్చేసి. ఈరోజు మేము కూడా ఎక్కువ రెడీ అవ్వడం అలాంటివి ఏం చూడరనమాట. చాలా సింపుల్గా మన ఇంట్లో ఎలా
ఎలా చేసుకుంటామో అలానే అనిపించింది నాకైతే పూజ. సో మెయిన్ పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా, మనకి టైం చూసుకుని అందరినీ మనం ఎలానో పిలుచుకుంటూ ఉంటాం కుదిరినప్పుడు. బట్ ఇలా టైం ఉండి మనం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం కుదిరించుకుని చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా అనమాట. మా కోసం మేము చేసుకుంటున్నాం కాబట్టి. సో అందుకనమాట. ఇప్పుడైతే చూసారు కదా, లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలాగా, సో దట్ అది బాగా ఉడుకుతుంది. లంప్స్ ఉంటే మాత్రం చాలా అక్కడక్కడ ఉడుకుతుంది, అక్కడక్కడ ఉడకదు అనమాట. సో స్పాచులాతో కలుపుకుంటూ చేసుకోవడమే. అండ్ తర్వాత నాకు తెలిసి క్లిప్ మిస్ అయింది, షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కదా, సో 2 కప్స్ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు అసలు తక్కువ కావాలనుకుంటే కొద్దిగా 1 3/4 కప్ వేసుకున్నా సరిపోతుంది. బట్ 2 కప్స్ రవ్వకి 2 కప్స్ షుగర్ అనేది ది పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనమాట. సో అది క్లిప్ మిస్ చేశాను, సో అందుకే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. షుగర్ కూడా వేసేసుకోవాలి, అది కూడా మెల్ట్ అయిపోతుంది తొందరగానే. సో అది ఉడికిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టే డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేస్తున్నాను అనమాట. జీడిపప్పు, ఆల్మండ్స్ అండ్ ఇంకా కిస్మిస్ మీకు తెలుసుందే కదా, ఏదైనా వేసుకోవచ్చు మన ప్రసాదంలో. సో అదైతే నేను రోస్ట్ చేసి ఇంకా ప్రసాదంలో వేసి కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి వ్రతానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి కదా పూజకి, అవైతే అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రైడే నైటే అనమాట. సో అవన్నీ పెట్టుకుంటే పొద్దున హరీ అవ్వదని చెప్పేసి, సో ఇవన్నీ అయితే నేను ప్లేట్లో పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ సర్దుతున్నాను ఇప్పుడు మళ్ళా. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఒక 2-3 సార్లు అడిగారు చాలా మంది, ఇవన్నీ మీరు ఎక్కడ తెచ్చుకుంటారు పూజకు సంబంధించినవని. ఇప్పుడు మనకి ఇండియన్ స్టోర్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయండి. ఏ ఇండియన్ స్టోర్ అయినా సరే మీరు ముందుగా వెళ్ళి అడిగినా సరే వాళ్ళు తర్వాత రోజైనా తెప్పించన్నా పెడతారు. సో అంత అవైలబిలిటీ అయితే ఉంటున్నాయి మనకి ఇప్పుడు. ఇక్కడైతే నేను ప్రసాదాలన్నీ సర్దుకున్నానండి. ఇక్కడైతే మన గోధుమ రవ్వ ప్రసాదం అండ్ పంచామృతం, విడి వడపప్పు అండ్ పానకం ఇవన్నీ కూడా నేను సర్ది పెట్టేసుకున్నాను అనమాట దేవుడి దగ్గరికి ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనకి కావాల్సిన వచ్చినవి సామాన్ల గురించి చెప్తున్నాను కదా, ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి అని చెప్పేసి. ఇప్పుడు నాకు పంతులు గారు వచ్చేసి నాకు బ్లౌజ్ పీసెస్, టవల్ అవన్నీ కూడా కావాలని చెప్పారు. అంటే మనకి ఉన్నా పర్లేదు, ఇట్స్ ఓకే, ఒకవేళ లేకపోయినా పర్లే అనమాట. అలాగా కంపల్సరీ అని ఏం కాదు. సో మేమైతే బ్లౌజ్ పీస్ మా దగ్గర లేవు కొత్తవి, సో నాకు తెలియదు అసలు ఈ ఆప్షన్ ఉంటుందని. జస్ట్ నేను ఇండియన్ స్టోర్లోనే అడిగాను అనమాట ఇలా బ్లౌజ్ పీస్ కావాలని. సో వాళ్ళైతే వెంటనే నాకు తెచ్చిచ్చారు. నేను షాక్ అయ్యాను, అసలు ఇలా కూడా దొరుకుతాయా ఇక్కడ అని చెప్పేసి. సో ఎందుకన్నా మంచిది అడుగుదామని చెప్పి అడిగాను, ఎందుకంటే చాలాసార్లు వింటున్నాను అనమాట, అందరూ చెప్తున్నారు మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయని చెప్పేసి. సో అందుకనే అడిగాను అనమాట. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా అడగండి. ఒకవేళ ఆ రోజే లేకపోయినా సరే ముందన్నా మీరు చెప్తే వాళ్ళు ఆ డేట్కి తెచ్చి రెడీగా ఉంచుతారనమాట మీకోసం. సో తప్పకుండా ట్రై చేయండి. అన్ని చోట్ల ఇప్పుడు మనకు అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ప్రైజెస్ ఆబ్వియస్గా చాలా డిఫరెన్స్ ఉంటాయి, చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రైజెస్ మనకి కంపేర్ టు ఇండియా. ఇంకా మనకి అవసరం అనుకున్నప్పుడు తప్పదు కదా. సో నేనైతే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు పూజకి నా దగ్గర కలసానికి అవి కావాలి కదా, దానికోసం అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు చూసారు కదా, నేను అన్ని దేవుడి దగ్గర పసుపు కుంకుమ లాంటివన్నీ పెట్టుకున్నాను. అండ్ నేను ఇవన్నీ రెడీ చేసేలోపు రాజు లేచి నివిన్ కూడా రెడీ చేసేసాడనమాట పూజ దగ్గరికి. సో చూసారు కదా, నివి కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రోజైతే వ్రతంలో ఎంతసేపు వ్రతం జరిగిందో అంతసేపు నివి మా వాళ్ళలోనే కూర్చుని ఉందనమాట. అసలు చాలా సర్ప్రైజింగ్ ఇది. మామూలుగా దేవుడి దగ్గర పూజ చేసుకోవడం అవన్నీ నివికి తెలుసు, దండం పెట్టుకుంటుంది, బట్ అటు ఇటు తిరుగుతూ ఉండేదన్నమాట. బట్ ఈరోజు వ్రతం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఆయన పంతులు గారు చెప్పే మనం చెప్తూ ఉండాలి కదా మంత్రాలు కూడా, కొన్ని అవి కూడా రిపీట్ చేసింది నివి. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనమాట. మీకు కుదిరితే వ్లాగ్లో నేను అది పెడతాను, సో చూడండి. ఇప్పుడైతే పువ్వులన్నీ సర్దుతున్నాం అనమాట దేవుడి దగ్గరికి. ఇంకా చూస్తున్నారా సన్లైట్ అయితే ఎలా వస్తుందో, అప్పటికే పొద్దున అయిందనమాట జస్ట్. సో మా ఇంట్లోకి సన్లైట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట, వెంటిలేషన్ బాగుంటుంది. మార్నింగ్స్ ఎండ్ అయితే మీరు చూసినట్టే మొత్తం అంతా కూడా మా కిచెన్ వర్క్ కూడా వస్తుంది అనమాట. సో దేవుడి దగ్గర అయితే దీపారాజన పెట్టుకుని దేవుడి ఫోటోలు అయితే పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాము. మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామని చెప్పాను కదా లాస్ట్ ఇయర్, అప్పుడే చేయించుకున్నాం అనమాట. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో అనమాట ఇది. సో అది చేసుకున్నాము ఆల్రెడీ, మేము అదే తీసుకుని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నివి కొద్దిగా
కొద్దిగా మేము పంతులు గారు వచ్చేసరికి లేట్ అయింది. మన జర్మన్ టైమింగ్స్కి ఇండియన్ టైమింగ్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆయన కూడా అక్కడ ఇండియాలో ఆల్రెడీ ఒక పూజలో ఉన్నారనమాట. సో అది అయ్యి మాకు ఆన్లైన్లో పూజ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఈ గ్యాప్లో మళ్ళీ నివి అంతసేపు ఖాళీగా ఉండలేదు కదా, మేమంటే ఉంటాం పర్లేదు, బట్ నివి ఉండలేదు కాబట్టి తనకు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అన్నది పెట్టేశాను అనమాట. తొందరగా ఈ లోపు తినేస్తుందని చెప్పేసి తనకు పెట్టేసి ఇంకా మీరు చూసినట్టే ఇంకా పంతులు గారు వచ్చేలోపు అన్నీ సర్దుకుంటున్నాం. మెయిన్ ఇంకా ఈజీ అవుతుంది కదా, మళ్ళీ ఆయన వచ్చాక కూడా చెప్పేది అదే కాబట్టి కొంచెం కలసానికి బట్టలు అవన్నీ కూడా మేము పెట్టేసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి పంతులు గారు కూడా మా ఫ్యామిలీ పంతులు గారు అనమాట. ఆయన చాలా చాలా బాగా చేస్తారు మాకు, ఇంకా అలవాటు అనమాట మాకు. సో చాలా బాగా చేస్తారు ఆయన. సో టైం చూసుకుని చేస్తారు. మెయిన్ ఎప్పుడు చేసినా సరే ఏం అడిగినా సరే ఆయన టైం చూసుకుని మాకు అన్నీ చేయడానికి ముందుంటారనమాట. సో చాలా తృప్తిగా అనిపించింది ఆయన చేయించిన విధానం అంతా కూడా హ్యాపీగా. మెయిన్ ఇంత దూరంలో ఉండి మనం ఇవన్నీ చేసుకోలేము కదా ఇంత శ్రద్ధగా. సో మనకి ఇలాంటిగా సపోర్ట్ ఉంటే మంచిగా ఎక్కడున్నా సరే మనం చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది అనమాట మాకు. యూజువల్గా అయితే మాకు మావే వాళ్ళు ఇంట్లో చేస్తారు ఎవ్రీ ఇయర్, బట్ ఈ ఇయర్ కొంచెం వాళ్ళు బిజీ అయిపోయి అసలు కుదరలే అనమాట పాపం ఈ ఇయర్. సో అందుకనే మేము అప్పటికప్పుడు అనుకుని సరే మావి అయితే మేము ఇక్కడ చేస్తాంలేండి ఒక రోజు కుదిరించుకుని అని చెప్పి అనుకున్నాము. ఎవరో ఒకరు ఫ్యామిలీలో చేస్తే బాగుంటుంది కదా మనకి. సేమ్ అలానే అనమాట అమ్మ వాళ్ళు కూడా అలానే చేస్తారు. మా అన్నయ్యకి వతనికి యూఎస్లో అంత బాగా కుదరదు కాబట్టి డాడీ అమ్మ వాళ్ళే చేస్తారనమాట. సో ఇంట్లో ఒకరు చేస్తే మంచిది కదా, పెద్దవాళ్ళు చేస్తే అదే మంచిది మనకి ఫ్యామిలీ అంతటికి కూడా. సో అలానే అనుకుని చేసుకుంటాం అనమాట. సో ఇలా అయితే వ్రతం అయింది. అండ్ తర్వాత పంతులు గారు వచ్చేసి కథలు చెప్తున్నారనమాట. ప్రతిరోజు వచ్చే ధనము కంటే రెట్టింపుగా ధనం సంప్రాప్తమైంది. ఆ ధనం చూసి చాలా ఆనందపడి ముందుగా తన ఇంటి వద్ద తన భార్య కుమారుడితో కలిసి. సో వింటున్నారు కదా, కథ కూడా మొత్తం అంతా కూడా ఆన్లైన్ లోనే జరిగిందనమాట. అన్ని 5 కథలు కూడా ఆయన వీడియో కాల్లోనే చాలా బాగా చెప్పారు. అసలు దగ్గరుండి పూజ చేయించినట్టు అనిపించింది మాకైతే. సో మీరు చూసినట్టుగానే నివి కూడా అక్కడే కూర్చుని ఉందనమాట నా దగ్గరే, మంచిగా వింటూ ఉంది. అండ్ పూజలో వ్రతం నేను చేస్తుంటే నాతో పాటు నేను రాజ చేస్తుంటే మాతో పాటు కూడా పూజ చేయడం, అక్షింతలు వేయడం, ఇవన్నీ కూడా పూజ అంతా కంప్లీట్ గా ఉండి చేసింది అనమాట నివి కూడా. సో చాలా తృప్తిగా అనిపించింది మాకు, అందుకే చాలా సాటిస్ఫైయింగ్ గా. సో ఆ రోజు ఏకాదశి కాబట్టి పర్టికులర్ గా మళ్ళా కార్తీక మాసం ఇవన్నీ కాబట్టి అన్ని దేవుడి ఫోటోలు పెట్టి చేసుకున్నాం అనమాట. మెయిన్ వెంకటేశ్వర స్వామి ఫోటో, శివుడి ఫోటో అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా ఫోటోలు అన్ని పెట్టుకుని కూడా చేయించారనమాట. అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు చాలా మంచిదని చెప్పి మాకు ముందు తెలియదు అనమాట. సో ఆ రోజే తెలిసింది, ఆ రోజు ఇంకా చాలా చాలా మంచిదని చెప్పేసి. సో చాలా హ్యాపీ అయ్యాం, మంచిగా జరిగిందని చెప్పేసి వ్రతం అయితే. సో ఎంత బిజీలో ఉన్నా ఎలా ఉన్నా సరే మనకి అనిపిస్తుంది కదా ఇలా కూడా మనకి ఉంటే బాగుంటుందని చెప్పేసి, మంచి డివోషనల్ గా అనిపించింది మాకైతే. సో వ్రతం అయితే ఇలా జరిగింది. ఇంకా కొబ్బరికాయలు కూడా మనకి ఇక్కడ నార్మల్ సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతాయి అనమాట. బట్ మేము అన్ని కూడా ఇండియన్ స్టోర్ లోంచి తెచ్చుకున్నాము, ఎందుకంటే వెనకాల మనకి అది ఉంటుంది కదా పీచు, సో అది ఉండాలి కాబట్టి ఇంక ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. అన్ని కూడా మంచిగానే ఉన్నాయి. అండ్ కథ మొత్తం అన్ని పూర్తి అయిన తర్వాత లాస్ట్ లో అన్ని కలిపి కొట్టామన్నమాట. మామూలుగా కూడా ఒక కథ అయిన తర్వాత మళ్ళీ కొడుతూ ఉంటారు కొబ్బరికాయ, బట్ అన్ని అయ్యాక మేము ఎండ్లో చేసామన్నమాట. అలా చేయమన్నారు. అండ్ మాకు అన్నవరంలో కూడా మాకు దగ్గరే కదా, మెయిన్ అన్నవరం నుంచే కదా మేము వచ్చింది. సో మాకు ఆ సెంటిమెంట్ కూడా బాగుంటుంది అనమాట. మేము కంపల్సరీ కొత్తగా ఎవరికైనా పెళ్ళి అయితే కంపల్సరీ డైరెక్ట్ ఇంకా అన్నవరమే వెళ్తాం అనమాట వ్రతం చేయించుకోవడానికి. ఎంత దూరంలో పెళ్ళి అయినా సరే పెళ్లి బట్టలు వేసుకుని వ్రతంకి అయితే కంపల్సరీ వెళ్తాము. సో అది కూడా సెంటిమెంట్ చాలా బాగుంటుంది అనమాట అసలు ఫ్యామిలీస్ లో. సో వ్రతం అయితే ఇలా జరిగిందనమాట చాలా మంచిగా. ఇంకా అందరం కూడా కార్తీక మాసం బాగా జరుపుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మనకి ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా, సో మంచిగా అందరూ జరుపుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి వింటర్ ఇక్కడ మాకు బాగా టూ మచ్ అయిపోతుంది. అండ్ మనకి ఇండియాలో కూడా చలి అన్నది స్టార్ట్ అవుతుంది కదా కార్తీక మాసం నుంచే. సో అందరూ కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వకపోతుంటే ప్లీజ్ డూ ఫాలో. నేను ఇన్స్టాగ్రామ్ లో అన్ని క్విక్ గా నేనైతే రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అలానే క్విక్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ మీకు ఈజీ అవుతుంది మా లైఫ్లో ఏం జరుగుతుందో చూడడానికి. సో జర్నీలో అన్ని మీకు కావాల్సిన డౌట్స్ కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్.
ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా అప్కమింగ్లో చాలా వ్లాగ్స్ వస్తాయి. వెకేషన్ టైం అదంతా దగ్గర పడుతుంది. సో మంచిగా వ్లాగ్స్ అయితే వస్తాయి ఎక్సైటింగ్గా. సో తప్పకుండా అయితే వాచ్ చేయండి, ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.